Q9 న్యూస్కు స్వాగతం. బతుకమ్మ కథను వివరించి చెప్పిన బడిపంతులు సిరికొండ మండల కేంద్రంలో గల ప్రతిభా పాఠశాలలో బతుకమ్మ పండుగ సంబరాలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నేడు నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరికీ బతుకమ్మ పండుగ కథను వివరించారు. ఈ పండుగకు వేల ఏండ్ల చరిత్ర ఉందని, పూర్వం చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు పుడతారని, వారందరూ యుద్ధంలో మరణిస్తారని, చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కుమార్తె పుడుతుందని, పుట్టక పుట్టిన బిడ్డను ఇక నువ్వైనా నిన్ను నూరేళ్లు బతుకమ్మ అని ఆశీర్వదిస్తారని, ఆ అమ్మాయి బతుకమ్మగా ప్రతి సంవత్సరం పూజలు అందుకుంటోందని, అప్పటి నుండి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుకుంటూ పసుపు ముద్దను గౌరమ్మగా భావిస్తూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని, ఈ పండుగ పిత్ర అమావాస్య పెద్దలకు బియ్యం ఇచ్చినాక బతుకమ్మను పేరుస్తారని, ఇది 9 రోజులు రోజుకో తీరు జరుపుకునే పండుగగా బతుకమ్మ పండుగగా అని పిల్లలకు కథను డైరెక్టర్ స్వాతి గణేష్ గారు విద్యార్థులకు చెప్పి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మను నిలిపి విద్యార్థులు, ఉపాధ్యాయులు లయబద్ధంగా చేతులు కదుపుతూ నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.